Heartily Good welcome, Guruji. morning, Heartily good welcome, Guruji. morning. Welcome, Guruji. Welcome to the Zoom panel, Heartily welcome, Guruji. Guruji. Heartily welcome, Heartily Guruji. welcome, Guruji. Heartily welcome. Thank you so much, guys. Thank you. Good morning, lessons. Good morning. Good Guruji. Morning, Guruji. Good morning, Guruji. అందరూ హ్యాపీగా ఉన్నారా? Yes. Guruji. థ్యాంక్ యూ సో మచ్. అందరూ హ్యాపీగా ఉండాలి, అందరం కూడా ఉండాలి, హ్యాపీగా ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. థ్యాంక్ యూ. సో టుడే ఇస్ ద బెస్ట్ వండర్ఫుల్ డే అనమాట నిజంగా. ఎందుకు అంటే ఈరోజు ఒక మంచి టాపిక్ తో ఈరోజు మీ ముందుకు వచ్చాం. ఈరోజు ఎందుకంటే బిజినెస్ లో కావాల్సిందనమాట. ఎందుకంటే వ్యక్తులతో కొంతమంది మాట్లాడడానికి కొంచెం అట్రాక్ట్ చేసుకోవడానికి అది ఎలా మాట్లాడాలో విషయం తెలియదు. ఎస్ అన్న, ఈ బిజినెస్ లో మెయిన్గా ఏం కావాలి? స్కిల్ కావాలి. ఒక స్కిల్ ఏంటంటే ఎదుటి వ్యక్తిని అట్రాక్ట్ చేసుకునే విధంగా స్కిల్ కావాలి. Yes, Guruji. కావాలా వద్దా? మార్కెటింగ్ ఫీల్డ్ లో మెయిన్ అదే కావాలి. కావాలి గురుజీ. సో అది ఎలాగే ఏంటనేది ఈరోజు ఒక మంచి టాపిక్ తో చూద్దాం ఈరోజు. సో స్టార్ట్ చేసే ముందు సార్ ఇంత మంచి రోజు ఇచ్చినందుకు ఒకసారి గాడ్ కి, గ్రేట్ మెంటర్స్ కి థ్యాంక్ యూ సో మచ్. గురుజీ విత్ పర్మిషన్ స్టార్ట్ చేయొచ్చండి. Legend started here. థ్యాంక్ యూ గురుజీ, థ్యాంక్ యూ సో మచ్. స్క్రీన్ షేర్ కనిపిస్తుంది లెజన్స్? Yes, గురుజీ కనిపిస్తుంది గురుజీ. ఓకే లెజన్స్, టుడే ఎక్సలెన్స్ టాపిక్ అనమాట. ఎవరైతే వీడియోస్ ఆఫ్ చేశారో మ్యాక్సిమం కుదిరితే వీడియోస్ ఆన్ చేసి వినండి. లేదు అనుకుంటే, కుదరట్లేదు అనుకుంటే మాత్రం సబ్జెక్ట్ మాత్రం 100% వినండి. ఎందుకంటే ఈ బిజినెస్లో మనం ముందుకు వెళ్ళాలంటే 100% ఈ స్కిల్ అనేది 100% ఉండాలి. ఎందుకంటే ఏ స్కిల్ లేకుండా మనం బిజినెస్లోకి వస్తూ ఉంటాం జనరల్గానే. ఎందుకంటే బిజినెస్లోకి లాగిన్ అవ్వాలి అంటే మిమ్మల్ని క్వాలిఫికేషన్ కానీ ఏమని అడుగుతారా? క్వాలిఫికేషన్ ఏం అడగరు. మీకు ఏదన్నా స్కిల్ ఏనాలంటే ఏమి ఉన్నాయని ఏమి అడగరు. కానీ బిజినెస్లోకి వచ్చే ముందు మనం ఎలా ఉన్నా పర్లేదు, కానీ బిజినెస్లోకి వచ్చిన తర్వాత మాత్రం 100% బిజినెస్ తగ్గట్టు మారాలి. సార్ను ఎస్ గురుజీ. సో అయితే బిజినెస్ తగ్గట్టు మారాలి అంటే ఈ బిజినెస్లో అంతా కూడా మనం చేసేదంటే ఎదుటి వ్యక్తితో, ఒక మనుషులతో చేసే బిజినెస్, మనిషి యొక్క మైండ్ సెట్తో చేసే బిజినెస్. మనిషి తగ్గట్టు మనం ఏదైతే ఉందో మనిషిని మనం తగ్గట్టు కన్వర్ట్ చేసుకోవాలి, బిజినెస్ తగ్గట్టు కన్వర్ట్ చేసుకోవాలి. కాబట్టి రకరకాల వ్యక్తులు వస్తూ ఉంటారు. వాళ్ళు మనకి ఒక్కొక్కరు ఎలా ఉంటారంటే డిఫరెంట్ వ్యక్తులు విధంగా ఉంటారు. వాళ్ళని అట్రాక్ట్ చేసుకోవాలంటే మనలో ఈ స్కిల్ అనేది ఇన్వాల్వ్ చేసుకోవాలి ఎప్పుడు కూడా. సో అది ఎలాగే ఏంటి చూసుకుంటే, ఇది నేను చెప్పేది కాదు, ఒక గ్రేట్ పర్సన్ అనమాట. అందరినీ ఆకట్టుకునే కళ. ఈ బుక్ అనేది ఎప్పుడు అంటే 1935లో ఎస్టాబ్లిష్మెంట్ చేశారనమాట. ఎప్పుడు 1930లోనే. అంటే ఇప్పటికి ఆల్మోస్ట్ ఏదైతే ఉందో 90 ఇయర్స్ అయిపోయింది. అయిపోయినా కూడా ఇప్పటికీ కూడా ఈ బుక్స్ అనేది ఇంకా సేల్ అవుతూనే ఉన్నాయి. ఎస్ సార్ను? హలో. గురుజీ. సో అంటే అంత పాపులర్ అయిన బుక్ అనమాట. సో యూట్యూబ్లోదే కదా అని చెప్పి లైట్ తీసుకోకండి. హలో. ఎస్ గురుజీ. ఓకే, స్టార్ట్ చేసుకుందాం మరి. రెడీ గురుజీ. రెడీ గురుజీ. థ్యాంక్ యూ. రెడీ గురుజీ. హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ అనే బుక్ 1937లో మొదటిసారి పబ్లిష్ అయింది. కొన్ని రోజులకే ఈ బుక్ ఇంటర్నేషనల్ బెస్ట్ సెల్లర్ గా చరిత్ర సృష్టించింది. ఇప్పటికీ కూడా ఈ బుక్ అమ్ముడుపోతూనే ఉంది. దీన్ని రాసింది డేల్ కార్నెగీ. ఈయన ఎవరండి రాసింది? డేల్ కార్నెగీ. సో ఒక బెస్ట్ పర్సన్ అనమాట. సో 1937లో పబ్లిష్ చేయడం జరిగింది. ఈ రోజు బెస్ట్ సెల్లర్ గా అయింది. సైకాలజిస్ట్.
టైమ్ మ్యాగజైన్ ప్రచురించిన 100 మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ బుక్లో ఇది 19వ స్థానంలో ఉంది. ఈ బుక్ ద్వారా డేల్ కార్నెగీ ఎన్నో సమస్యలకి పరిష్కారం చెప్పాడు. అంటే చూడండి, టాప్ 100లో 19th అంటే బెస్ట్ ప్లేసే కదా. హలో. ఎస్ గురుజీ. సో అలాంటి బుక్ కోసం ఈరోజు నేర్చుకుంటున్నాను. సో అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒక వ్యక్తి ఎదుర్కొనే అతిపెద్ద సమస్య ఎదుటివారితో ఎలా వ్యవహరించాలని డేల్ కార్నెగీ తన ఫౌండేషన్ ద్వారా ఒక సర్వే చేయించాడు. ఆ సర్వేలో తేలింది ఏంటంటే ఏ ప్రొఫెషన్లో అయినా ఓ వ్యక్తి పొందే ఆర్థిక విజయంలో 15% మాత్రమే సాంకేతిక పరిజ్ఞానం వల్ల లభిస్తుంది. మిగతా 85% హ్యూమన్ ఇంజనీరింగ్ వల్ల లభిస్తుంది. అంటే అతని క్యారెక్టర్ మీద, ఇతరులను డీల్ చేసే దాని మీద ఆధారపడి ఉంటుంది. చూడండి, సర్వే ప్రకారం, ఫైనాన్షియల్ సర్వే ప్రకారం చూసుకుంటే 15% టెక్నికల్ స్కిల్ అంట, 85% హ్యూమన్. అంటే టెక్నికల్ స్కిల్ అంటే ఏంటి? తన యొక్క టాలెంట్ ఇది గురుజీ. ఆ పనికి సంబంధించి సక్రమైన మార్గం తెలుసుకోవాలని టెక్నికల్ టాలెంట్. ఎస్, 85% అంతా హ్యూమన్ ఇంజనీరింగ్. అంటే తన యొక్క వ్యక్తిత్వం మొత్తం దాన్ని బేస్ చేసుకునే ఉంటుంది. ఈ బుక్ లో మొత్తం 4 పార్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ 2 పార్ట్స్ ని ఈ వీడియోలో కవర్ చేస్తున్నాం. మిగతా 2 పార్ట్స్ ని నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మొత్తం మిస్ అవ్వకుండా చూడండి. పార్ట్ 1. भैया आपने तो बीकॉम ही किया। ఫండమెంటల్ టెక్నిక్స్ ఇన్ హ్యాండ్లింగ్ పీపుల్. ఇందులో 3 టెక్నిక్స్ ఉంటాయి. ఫస్ట్ టెక్నిక్, ఇఫ్ యూ వాంట్ టు గ్యాదర్ హనీ డోంట్ కిక్ ఓవర్ ద బిహైవ్. విమర్శలు పెంపుడు పావురాలు లాంటివి. అవి ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ ఇంటికే తిరిగి వస్తాయి. ఎస్ సార్. విమర్శలు ఏంటి? పెంపుడు పావురాలు లాంటిది. పెంపుడు పావురాలు లాంటివి. పెంపుడు పావురాలు ఏం చేస్తాయి? పావురాలు వదిలేస్తే మనకి వస్తాయి, మళ్ళీ గూటికే వస్తాయి అక్కడ. అలాగే విమర్శలు కూడా మీరు ఎంత వదిలేయండి, వస్తూనే ఉంటాయి. మనం ఏమనుకుంటాం అంటే విమర్శ వచ్చేస్తున్నాయి కదా అని చెప్పి, బాబోయ్ విమర్శ వచ్చేస్తున్నాయి బాబోయ్ బిజినెస్ చేస్తుంటే అని చెప్పి కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఆ విమర్శలు తట్టుకోలేక బిజినెస్ వదిలేసి ప్రాసెస్ చేస్తారు. విమర్శలను వదలరు, బిజినెస్ వదిలేస్తారు. కానీ ఎప్పుడు కూడా ఒక విషయం ఆలోచించాల్సింది ఏంటంటే, మనం ఏ పని చేసినా, ఈ బిజినెస్ అనే కాదు, మీ ఏ పనినే చేయండి, విమర్శలు అనేది కామనే. సో ఇక్కడ రచయిత దేంతో కంపేర్ చేశారంటే పెంపుడు పావురాలతో కంపేర్ చేశాడు విమర్శను. దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. విమాన విన్యాసాల్లో పాల్గొనే బాబ్ హూవర్ అనే ఒక టెస్ట్ పైలట్ ఒక ప్రదర్శనలో పాల్గొని లాస్ ఏంజల్స్ కి తిరిగి వస్తున్నాడు. గాలిలో 300 అడుగుల ఎత్తులో ఉండగా విమానంలో 2 ఇంజన్లు ఉన్నట్టుండి ఆగిపోయాయి. చాకచక్యంగా ఎవరికీ ప్రమాదం జరగకుండా హూవర్ విమానాన్ని కిందకు దింపాడు. క్రిందకు దిగిన తర్వాత ఆ విమానంలో గ్యాసోలిన్ కాకుండా జెట్ ఇంధనాన్ని నింపారని తెలుసుకున్నాడు. ఆ విమానాన్ని సర్వీస్ చేసిన మెకానిక్ ని కలుసుకోవాలని హూవర్ కోరాడు. అప్పటికే ఆ మెకానిక్ తాను చేసిన తప్పును తెలుసుకొని బాధపడుతున్నాడు. అతని వల్ల ఒక ఘోర తప్పిదం జరిగిందని ఏడుస్తున్నాడు. ఇక్కడ హూవర్ కి ఎంత కోపం వచ్చి ఉంటుందో మీరు ఊహించుకోవచ్చు. కానీ ఆయన అలా చెయ్యలేదు. అతన్ని కనీసం మందలించలేదు కూడా. దానికి బదులు ఆ మెకానిక్ భుజం తట్టి, నువ్వు ఇటువంటి పొరపాటు మళ్ళీ ఎన్నడూ చేయవనే నమ్మకం నాకుందని చెప్పడానికి రేపు నా F-51 జెట్ ని సర్వీసింగ్ కి నీకే ఇవ్వబోతున్నాను అన్నాడు. సో ఇక్కడ కార్నెగీ చెప్పిన సూత్రం ఏంటంటే, ఎవరిని విమర్శించకండి, నిందించకండి అని. టెక్నిక్. హలో, టెక్నిక్ 1 ఏంటి? ఎవరిని విమర్శించకూడదు, ఎవరిని నిందించకూడదు. అక్కడ యాక్చువల్ ఏదైతే ఉందో ఎవరి వలన ఆ ప్రాబ్లం వచ్చింది? టెక్నీషియన్, మెకానిక్ వాళ్ళు. మెకానిక్ వలన. యాక్చువల్లీ ఆ ప్లేస్ లో వేరే వ్యక్తి ఉంటే ఏం చేస్తారు జనరల్ గాను? అంత పెద్ద ప్రాబ్లం జరిగినందుకు ఆ వ్యక్తిని నిందించడం ఏదో చేస్తారు. నిందించడం 100% చాలా పనిష్ చేసే ప్రాసెస్ ఉంటుంది. కానీ 100% కానీ అక్కడ వ్యక్తి ఎంత తెలివిగా, అంటే వ్యక్తిని ఎప్పుడూ కూడా జనరల్ గా అట్రాక్ట్ చేసే విషయంలో మనం ఏదైనా ఒక విషయం జనరల్ గా బయట మనం ఎదుటి వ్యక్తి ఏదైనా ఇంట్లో ఉన్న పర్సనే, లేకపోతే మన టీంలో ఉన్న ఒక పర్సనే ఏదైనా ఒక చిన్న ప్రాబ్లం మిస్టేక్ చేశారంటే చాలు, మనం ఏం చేస్తాం, ఇమీడియట్గా ఏం చేస్తారంటే కొంతమంది లీడర్స్ వెంటనే కోప్పడిపోవడాలు, నువ్వు ఇలా చేసావు, నువ్వు ఇలా చేసావు ఏంటి అని చెప్పి కోప్పడిపోయి సీరియస్ అయిపోతూ ఉంటారు.
కానీ ఇక్కడ రచయిత ఏమంటున్నాడంటే అలా చేయకూడదు, అది మనం చెప్పాలి, కానీ అది కన్వర్ట్ చేయాలి దాన్ని. సో ఇక్కడ ఏం చెప్పాడు, నువ్వే మిస్టేక్ చేయలేదు, సో నేను నెక్స్ట్ టైం ఏదైతే ఉందో ఇలా స్టార్ట్ చేద్దాం దానికి నిన్నే చేద్దామని చెప్పి అన్నాడు. అక్కడ ఏమవుతుంది, అక్కడ వ్యక్తిని విమర్శించలేదు, తను ఎప్పుడు నిందించలేదు, ప్రాసెస్ చేయలేదు. ఎస్ సార్ నో. ఎప్పుడు కూడా మన టీంలో ఉన్న వ్యక్తులు కానీ లేకపోతే ఎవరైనా కూడా ఏ మిస్టేక్ చేసినా డైరెక్ట్గా ఎప్పుడు కూడా విమర్శించకూడదండి, నిందించకూడదు. అలా నిందించడం బట్టి తను ఇంకా అప్పటికే ఫీల్ అవుతూ ఉంటాడు. ఆ ఫీల్ అయిపోయిన దాన్ని ఇంకా మనం ఏం చేసినట్టు ఉంటుంది, కూర్చున్నట్టు ఉంటుంది. సో దయచేసి ఎప్పుడు కూడా మన టీంలో కానీ ఎదుటి వ్యక్తి ఏ వ్యక్తి అయినా కూడా ఎప్పుడు డైరెక్ట్గా చెప్పకూడదు ఆ మాట. ఎస్ సార్ నో. ఎస్ గురూజీ. 2. ది బిగ్ సీక్రెట్ ఆఫ్ డీలింగ్ విత్ పీపుల్. ఈ ప్రపంచంలో ఎవరితోనైనా ఏదైనా పని చేయించుకోవాలంటే దానికి ఒకటే మార్గం. అదేంటంటే ఎదుటి మనిషిలో ఆ పని చేయాలన్న కోరిక కలగజేయడం. దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. 1921లో యుఎస్ స్టీల్ కంపెనీ అధినేత ఆండ్రూ కార్నెగీ తన స్థాపించిన స్టీల్ కంపెనీకి చార్లెస్ ష్వాబ్ ని అధ్యక్షుడిగా ఎంచుకున్నాడు. అతనికి రోజుకి $3,000 పైగా జీతం ఇచ్చాడు. ఇదంతా ఎందుకు చేశాడంటే ష్వాబ్ తనకంటే తెలివైన వాడని లేదా స్టీల్ తయారీ బాగా తెలుసునని కాదు. దీనికి అసలు కారణం ఎదుటి వారితో వ్యవహరించడంలో తనకున్న నేర్పు అని ష్వాబ్ స్వయంగా అన్నాడు. ఇక్కడ కార్నెగీ నిజమైన పొగడ్త హృదయం నుంచి వస్తుందని, కావాలని చేసే పొగడ్త కేవలం నోటి నుంచి వస్తుందని అంటాడు. నిజమైన పొగడ్త ఏంటంటే మీరు మంచి భోజనం తిన్నప్పుడు వంట చేసిన వ్యక్తికి భోజనం చాలా రుచిగా ఉందని చెప్పడం. ఇక్కడ డేల్ కార్నెగీ చెప్పే సూత్రం ఏంటంటే ఇతరులను మనస్ఫూర్తిగా నిజాయితీతో పొగడాలి. థర్డ్ టెక్నిక్. హలో, సెకండ్ టెక్నిక్ ఏంటి? ఇతరులను మనస్ఫూర్తిగా నిజాయితీతో పొగడాలి. పొగడాలి. మనకు వచ్చింది ఏంటంటే ఎదుటి వ్యక్తిని పొగడాలంటే హార్ట్ఫుల్గా రాదు. వాళ్ళని ఎందుకు పొగడాలి, ముద్దు నన్ను పొగిడితే బాగుంటుంది, ఎదుటి వ్యక్తులు ఎందుకు పొగడాలి అని జనరల్గా ఆలోచిస్తారు. కానీ వ్యక్తిని అట్రాక్ట్ చేసే విషయంలో ఎప్పుడు కూడా మనస్ఫూర్తిగా పొగడాలంటే. కొంతమంది పొగుడుతారు, మనస్ఫూర్తిగా పొగడరు. రచయిత చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్పారు దానికి. అది ఈజీగా నడిచిపోతుంది. జనరల్గా మనస్ఫూర్తిగా పోవడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు నచ్చిన భోజనమో లేకపోతే మనస్ఫూర్తి భోజనం అదైతే కడుపు నిండా తిన్నారు, మంచి భోజనం తిన్నారు, ఏం చేస్తారు ఇమీడియట్గా? హలో, హ్యాపీగా అనిపించి పొగడతాం. 100%. అక్కడ ఎంత హార్ట్ఫుల్గా చెప్తాం, నచ్చింది మీకు, ఫుడ్ బాగా నచ్చింది, మనస్ఫూర్తిగా తిన్నారు, మీరు మనస్ఫూర్తిగా తిన్నారు కాబట్టి అక్కడ అప్రిషియేషన్ కూడా మనస్ఫూర్తిగా వస్తుంది. ఎస్. చాలా ఇబ్బందిగా తిన్నారు, ఇష్టం లేని భోజనం తిన్నారు, అక్కడ మనస్ఫూర్తిగా చెప్పగలరా మీరు? చెప్పలేదు. చెప్పలేరు. ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తిని నేను ఎందుకు పొగడాలని మాత్రం ఎప్పుడు అనుకోకండి. ఎప్పుడు కూడా మన ఇంట్లో వాళ్ళకి కూడా మనం తినంగా చెప్పాలంటే టు బి ఫ్రాంక్గా చెప్పాలంటే మీ ఇంట్లో వాళ్ళు ఏదైతే ఉందో మీ పేరెంట్స్ కానీ మీ మిస్సెస్ కానీ మాకు మన డైలీ ఫుడ్ వంటూ ఉంటారు. వాళ్ళకి ఒక చిన్న వాళ్ళకి ఏం కావాలండి, చిన్న పొగడ్త అంతే, బాగుందంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. ఇప్పుడు వరకు అలవాటు లేదేమో, అలవాటు చేసుకోవాలి. అది వాళ్ళు మన నుంచి కోరుకునేది కేవలం అదొకటేనండి. ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు. తప్పే ఉంది, చెప్పడంలో తప్పే ఉంది. మన ఆస్తి అయినా కరిగిపోద్ది అలా చెప్పడం బట్టి. హలో, మన ఆస్తి అయినా కరిగిపోద్దా? నో గురుజీ. ఏమవుతాయి? ఎవరో చెప్తున్నాం, బయట వాళ్ళు చెప్తున్నాం ఏమన్నది. అలా చెప్పామంటే ఇంకా ఏదైనా మిక్స్ చేయకుంటే వాళ్ళే సరి చేసుకుంటారు. 100%. ఏదో సాల్ట్ ఎక్కువైంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కర్రీలో ఎందులో సాల్ట్ ఎక్కువైంది, సాల్ట్ ఎక్కువైపోయింది అని గసిరేసుకుంటాం తప్ప. ఒక చిన్న టెక్నిక్, నిన్నటి కన్నా బెస్ట్గా ఈరోజు కర్రీ ఉండో ఇంకా కొంచెం లైట్గా కొంచెం సాల్ట్ తక్కువ ఉంటే ఇంకా బెస్ట్గా ఉన్నాం, ఏం పర్లేదు, చాలా బాగుంది కర్రీ అంటే ఏమైంది, ఉప్పు మరికొద్ది ఎక్కువ వేస్తుంటే బాగున్నాను సార్.
అదిగో చూడండి, శ్రీనివాస్ గారు అయితే ఇంకా మంచి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ అయినా అంతే. అప్పుడు మరీ వెటకారంగా ఉంటుంది, ఆవిడ తెలిసిపోతుంది. సో ఎప్పుడు కూడా అసలైన పొగడతంటే అది. సో ఎప్పుడు కూడా కోప్పడిపోకూడదండి. మనం ఏదైనా అవతల వ్యక్తి ఏదైనా మిస్టేక్ చేస్తే దాన్ని నిందించకూడదు ఎప్పుడు కూడా. చెప్పాలి ఎప్పుడు కూడా, బెస్ట్గా చెప్పాలి, ఎప్పుడు సీరియస్ అయిపోకూడదు, ఏమీ లేదు. బాగుందంటే మాత్రం హార్ట్ఫుల్గా బాగుందని చెప్పండి. ఇంకా మనకి ఇంకా రకరకాల రెసిపీస్ అవి ట్రై చేసి పెడుతూ ఉంటారు జనరల్గాను. ఏదైనా కూడా ఇంట్లో వ్యక్తులు ఏదైనా చేసినా కూడా వాళ్ళని గుర్తించండి. ఫస్ట్ వాళ్ళని గుర్తించండి. బయట వ్యక్తులను ఎవరినైనా గుర్తించే ప్రాసెస్ కాదు, ఫస్ట్ మన ఇంట్లోనే గుర్తించండి. హలో. ఎస్ గురుజీ. అలాగే మీ టీంలో కూడా బెస్ట్గా పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటారు. టీం మెంబర్స్ ఏదైతే ఉందో బెస్ట్గా పర్ఫార్మెన్స్ చూపిస్తూ ఉంటారు. డైలీ ఒక 3 ప్లాన్లో లేదా 4 ప్లాన్లో 5 ప్లాన్లో చెప్తూ ఉంటారు, లేదా ఒక రీడియో క్లోజ్ చేస్తూ ఉంటారు. వాళ్ళని ఏదైతే ఉందో అప్రిషియేషన్ చేయండి. ఈ బిజినెస్లోకి కొంతమంది ఇన్కమ్ గురించి రారు, గుర్తింపు కోసం వస్తూ ఉంటారు. ఆ గుర్తింపు మనం ఇవ్వలేదనుకోండి, చేసిన వర్క్కి కూడా ఆ గుర్తింపు ఇవ్వలేదనుకోండి, ఎందుకు లేరు బాబు, అదేదో మనం చేసుకునే వర్క్ బెస్ట్ బయట అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు. గుర్తింపుకి అంత ఇంపార్టెన్స్ వస్తుంది. ఎస్ సార్ నో. ఏదన్నా టీం మెంబర్స్ ఏదైనా మిస్టేక్ చేస్తే మాత్రం డైరెక్ట్గా వేలెత్తి చూపించకండి. వేలెత్తి చూపిస్తే బిజినెస్లో ఎక్కువ కాలం నిలబడలేడు. ఎస్ సార్ నో. ఎందుకంటే అదే స్టేజ్ నుంచి మనం కూడా వచ్చిన వాళ్ళమే, అలాంటి మిస్టేక్స్ మనం కూడా చేసిన వాళ్ళమే. ఎస్ సార్ నో. ఎస్ గురుజీ. సో వ్యక్తిని ఎప్పుడు కూడా కనెక్ట్ చేసుకునే విధంగా ఉండాలంటే 100% విమర్శించకండి. నువ్వు ఇది చేస్తావు, నీకు ఇది చేత కాదు అనే విషయాలు మాత్రం మాట్లాడకండి. He who can do this has the whole world with him. He who cannot walks a lonely way. చేపలు పట్టేవాడు చేపను ఆకర్షించాలంటే అతనికి ఇష్టమైన దాన్ని ఎరవేయడు, చేపకి ఇష్టమైన దాన్ని ఎరగా వేస్తాడు. సో ఇదే సూత్రాన్ని జనాన్ని ఆకర్షించడానికి, వాళ్ళ చేత పనులు చేయించుకోవడానికి వాడాలని డేల్ కార్నెగీ అంటాడు. ఓసారి డేల్ కార్నెగీ న్యూయార్క్లోని ఓ హోటల్ ఎదుటి వ్యక్తిని అట్రాక్ట్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ మీరు చేపను పడదాం అనుకుంటున్నారు, మీకు ఇష్టమైంది వేస్తారా? గురుజీ మీకు ఇష్టమైంది వేస్తే ఏం చేస్తుంది? చేప వస్తుంది, రాదు గురుజీ. మీలంటాడు రావాలి. సో చేపకి ఏదైతే మనకు కావాలో, ఏదైతే మనకు కావాలనుకుంటున్నామో దానికి ఇష్టమైనది చేయాలి తప్ప మనకి ఇష్టమైనది కాదు. సో అలాగే ఎదుటి వ్యక్తిని మనం అట్రాక్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఎదుటి వ్యక్తికి ఏది ఇష్టమో అది తెలుసుకోవాలి. సార్ నో. ఇప్పుడు ఏదైనా ఒక వ్యక్తికి మీరు ప్లాన్ చెప్తున్నారు, ముందుగా మనం ఆ వ్యక్తితో మనం సెల్ఫ్ ఇంట్రడక్షన్ తీసుకుంటూ ఉంటాం, ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం. అప్పుడే మనం తెలుసుకోవాలి ఆ వ్యక్తి దేనికి కనెక్ట్ అవుతున్నాడు. ప్లాన్ చెప్పినప్పుడే తనకు అర్థం చేసుకోవాలి మనం దేనికి కనెక్ట్ అవుతున్నాడు, ఏంటి, రికగ్నిషన్ కనెక్ట్ అవుతున్నాడా, ఇన్కమ్ కనెక్ట్ అవుతున్నాడా, ఫ్యామిలీ సెక్యూరిటీ కనెక్ట్ అవుతున్నాడా, డ్రీమ్స్ కనెక్ట్ అవుతున్నాడా అనే విషయం మనం తెలుసుకోవాలి. దాని తగ్గట్టు ఏ విషయాన్ని అయితే కనెక్ట్ అవుతున్నా ఆ విషయాన్ని మనం ఎక్కువగా డిస్కస్ చేయాలి. చాలామంది ఏం చేస్తారంటే ప్లాన్ చెప్పేటప్పుడు ఆ వ్యక్తికి ఏం కనెక్ట్ అవుతున్న విషయం అబ్జర్వ్ చేయకుండా చెప్పుకుంటూ పోతూ ఉంటారు. ఏదైతే ఆ వ్యక్తికి ఇష్టం ఉండదో దాని గురించి ఎక్కువ డిస్కస్ చేస్తూ ఉంటారు. అలా చెప్పడం బట్టి బిజినెస్లోకి రారు. ఆ వ్యక్తికి ఏది బాగా కనెక్ట్ అవుతుందో ఆ పాయింట్ని ఎక్కువ రైజ్ చేయాలి. చేస్తున్నప్పుడే వస్తాడు. ఎస్ సార్ నో. ఎస్ గురుజీ. ని తన లెక్చర్స్ కోసం అద్దెకు తీసుకున్నాడు. ఆ ఈవెంట్కు సంబంధించిన టికెట్స్ అన్నీ అమ్ముడయ్యాక డేల్ కార్నెగీ ఒక నోటీస్ వచ్చింది. అందులో ఏముందంటే ముందు చెల్లించిన రెంట్ కన్నా ఇప్పుడు 3 రెంట్ పే చేయాలి అని. తర్వాత కార్నెగీ ఆ మేనేజర్ని కలిసి, మీ ఉత్తరం చూసి ఆశ్చర్యపోయాను, కానీ దీనిలో మీ తప్పేమీ లేదు. మీ స్థానంలో నేనున్నా బహుశా ఇటువంటి పనే చేసేవాణ్ణి. ఒక హోటల్ మేనేజర్గా లాభం సంపాదించడమే మీ లక్ష్యం. అది చేయకపోతే మీ ఉద్యోగం పోతుంది. ఇప్పుడు మనం ఒక కాగితాన్ని తీసుకొని అద్దె పెంచడం వల్ల మీకు కలగబోయే లాభాల్ని నష్టాల్ని రాసి చూసుకుందాం అన్నాడు. అలా ఒక కాగితం తీసుకొని ఒకవైపు లాభాలు అని రాశాడు. దాని కింద బాల్ రూమ్ ఖాళీగా ఉండడం వల్ల మీరు ఆ రూమ్ని డ్యాన్స్ కార్యక్రమాలకి, సభలకి, సమావేశాలకి ఇవ్వడం వల్ల మీకు ఎక్కువ లాభం ఉంటుంది. ఇక నష్టాల గురించి చూద్దాం.
నా వల్ల మీ ఆదాయం పెరగకపోగా తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే మీరు అడిగినంత రెంట్ నేను ఇవ్వలేను. మీకు ఇంకో నష్టం కూడా కలుగుతుంది. అదేంటంటే నా లెక్చర్స్ వినడానికి ఎంతో మంది చదువుకున్న వాళ్ళు, ప్రొఫెషనల్స్ మీ హోటల్కి వస్తారు. అది మీ హోటల్కి మంచి అడ్వర్టైజ్మెంట్ లా అవుతుంది. అంతమందిని మీరు $5,000 పెట్టి న్యూస్ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినా రారు. సో మీకు $5,000 నా వల్ల ఆదా అవుతుంది అని రాసి ఆ కాగితాన్ని మేనేజర్కు ఇచ్చారు. తర్వాత రోజు ఉదయం కార్నెగీకి ఇంకో లెటర్ వచ్చింది. అందులో అద్దెను 300% కాకుండా 50% పెంచుతున్నట్లు ఉంది. ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే కార్నెగీ తనకేం కావాలో దాని గురించి మాట్లాడకుండా అవతల వ్యక్తి లాభం గురించి మాత్రమే మాట్లాడాడు. అదే గొడవ చేసి ఉంటే ఇద్దరూ నష్టపోయేవారు. సో ఇక్కడ కార్నెగీ చెప్పేది ఏంటంటే మనకు కావాల్సింది సాధించాలంటే దాన్ని ఇతరులకు ముందుగా డైరెక్ట్గా చెప్పకుండా ఎదుటి వ్యక్తిలో బలమైన కోరిక కలగజేయాలి. హలో, ఏం చెప్తున్నారు రచయిత ఇక్కడ? మీకు ఏ విషయం అయితే కావాలో, ఉదాహరణకి ఇన్కమ్ కావాలనుకుంటున్నారు, మీరు డైరెక్ట్గా మీ ఇన్కమ్ కోసం ఎదుటి వ్యక్తులతో పని చేయించగలమా? నో. డైరెక్ట్గా ఇలా బాబు నాకు ఇంత చెక్ కావాలి, సో ఈ వారం ఇంత ఇన్కమ్ తీసుకుందాం అనుకుంటున్నాను, సో మీరు అలా చేయండి చెప్తే అవుతుందా? No, Guru. అలా డైరెక్ట్గా చెప్పకూడదు. సో ఇది కింద ఉన్న డౌన్లో ఉన్న టీం మెంబర్స్కి ఎప్పుడు కూడా వాళ్ళ ఇన్కమ్స్ కోసం మనం మాట్లాడితే, వాళ్ళ ఇన్కమ్స్ కోసం మనం ఏదైతే ఉందో బెనిఫిట్ చెప్పగలిగితే ఆటోమేటిక్గా తన కోసం పరిగెడతారు లేదా? అప్పుడు ఆటోమేటిక్గా తనకి ఇన్కమ్ తీసుకోగలిగితే మనం కూడా తీసుకుంటాం లేదా? అందుకని మీ ఇన్కమ్ కోసం మీరు ఆలోచించకూడదు ఎప్పుడు కూడా. అది మీకు, అది మీ సెల్ఫ్ లోపటే ఉండాలి. అది ఎదుటి వ్యక్తికి ఏదైతే ఉందో అదే ఆశ మనం కలిగించాలి. దానివల్ల వచ్చే లాభం చెప్పాలి. ఆ లాభం గురించి చెప్పితే ఆటోమేటిక్గా తన లాభం పొందుతారు, మనం లాభం పొందుతాం. అందుకనే ఏ విషయాన్ని మీకు ఏదైనా అనిపించింది అనుకోండి, దాని గురించి మీరు డైరెక్ట్గా చెప్పకూడదు, ఇండైరెక్ట్గా ప్రాసెస్ చేయాలి. ఎస్ ఆర్ నో? Yes, Guruji. Part 2. Ways to make people like you. See, it's a no-brainer. ఇందులో 6 టెక్నిక్స్ ఉన్నాయి. ఫస్ట్ టెక్నిక్, డూ దిస్ అండ్ యూ విల్ బీ వెల్కమ్ ఎనీవేర్. డేల్ కార్నెగీ తన కుక్కని ఉద్దేశించి 2 నెలల్లో ఎదుటివారి మీద నిజమైన ప్రేమ, ఆసక్తి కనబర్చి ఎక్కువ మంది స్నేహితులను సంపాదించగలిగావు. కానీ మనుషులు 2 ఏళ్ళు తమ మీద ఆసక్తి కలిగించాలని ఎంత ప్రయత్నించినా ఇతరుల స్నేహాన్ని పొందలేకపోతున్నారు. దీనికి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాడు. న్యూయార్క్ టెలిఫోన్ కంపెనీ టెలిఫోన్లో జరిగే సంభాషణల గురించి ఒక సర్వే చేసింది. జనం ఫోన్లో మాట్లాడేటప్పుడు ఏ పదం ఎక్కువ వాడతారనేదే ఈ సర్వే ఉద్దేశం. ఆ పదం నేను. 500 టెలిఫోన్ సంభాషణలో నేను అనే పదం 3900 సార్లు ఉపయోగించారట. ఎంత ప్రసిద్ధి పొందిన వారైనా, ఎంత పని ఒత్తిడిలో ఉన్నా మనకి అవతల వారి మీద నిజమైన ఆసక్తి, శ్రద్ధ ఉంటే వాళ్ళ దృష్టిని మనం ఆకర్షించగలుగుతాం. వాళ్ళు తమ సమయాన్ని, సహకారాన్ని మన కోసం వినియోగిస్తారు అని డేల్ కార్నెగీ అంటారు. ఇందుకు కార్నెగీ ఏం చేశారంటే తన స్నేహితుల పుట్టినరోజులన్నిటినీ తన క్యాలెండర్లో నోట్ చేసుకొని వాళ్ళ పుట్టినరోజున ఓ టెలిగ్రామ్ పంపేవాడు. దీని ప్రభావం చాలా గొప్పగా ఉండేది. చాలా మంది తన బర్త్డేని గుర్తుపెట్టుకొని విషెస్ తెలిపే వ్యక్తి కార్నెగీ అని సంతోషపడేవారట. సో ఇక్కడ కార్నెగీ చెప్పే సూత్రం ఏంటంటే ఎదుటి వారిలో నిజం కనబర్చాలి. హలో, ఈ ప్రిన్సిపల్ ఏం చెప్తున్నారు ఇప్పుడు? ఎదుటి వ్యక్తిని మనం ఆకర్షించాలంటే చిన్న టెక్నిక్ చెప్పాడు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఇష్టమైన ఫ్రెండ్స్ లేకపోతే జనరల్గా కొంతమంది తెలిసిన వ్యక్తుల యొక్క బర్త్డేస్ కరెక్ట్ టైంకి వాళ్ళు చెప్తారు లేదా, విష్ Yes. చేస్తుంటారు లేదా? అలాంటి వ్యక్తి ఎప్పుడు కూడా జనరల్గా ఇష్టపడతారా, ఇష్టపడరా? తప్పకుండా ఇష్టం. ఇష్టపడతారు. ఎందుకని? వాళ్ళ ఇంట్లో బర్త్డే actually గుర్తించుకోండి. మనం ఇంట్లో వాళ్ళే మర్చిపోతూ ఉంటారు జనరల్గా చెప్పాలంటే. ఎస్. కానీ బయట వ్యక్తి ఎవరైతే ఫ్రెండ్ ఉన్నారో లేకపోతే ఎవరో ఒకరో మరీ గుర్తుపెట్టుకుని మరీ చెప్తూ ఉంటారు. ఎప్పుడు అలాంటి వ్యక్తిని ఇష్టపడుతూ ఉంటారు. అలాగే ఏదైతే ఉందో
ఎదుటి వ్యక్తి లైఫ్లో ఏదైనా ఒక మంచి మూమెంట్ ఉన్నదనుకోండి, అది మనం చెప్పగలిగితే ఎదుటి వ్యక్తి ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతూ ఉంటారు. ఎస్ సార్ నో? ఎస్ గురుజీ. సెకండ్ టెక్నిక్, ఏ సింపుల్ వే టు మేక్ ఏ గుడ్ ఫస్ట్ ఇంప్రెషన్. అప్పట్లో చైనా దేశస్థులు ఒక సామెత చెప్పుకునేవారు, చిరునవ్వు నవ్వలేని మనిషి దుకాణం తెరవకూడదు. మీకు ఏమన్నారు? చిరునవ్వు నవ్వలేని వ్యక్తి దుకాణం మీద తెరవకూడదంట. ఇది కరెక్టా కాదా? కరెక్టే గురుజీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దుకాణం తెచ్చాడు, చిరునవ్వు లేదు, ఎవరైనా వస్తారా? ఎస్. వెళ్ళిపోతారు గురుజీ. వచ్చాడు, ఆడ ఫేస్ చూసి వెళ్ళిపోతారు అంతే. నవ్వడం ఇష్టం లేకపోతే 2 పనులు చేయండి. ముందు బలవంతంగా నవ్వడం నేర్చుకోండి. 2, ఒంటరిగా ఉన్నప్పుడు ఈల వేస్తూనో పాట పాడుతూనో ఆనందంగా ఉన్నట్టు నటించండి. దాంతో మీకు నిజంగానే ఆనందంగా ఉన్న ఫీలింగ్స్ కలుగుతాయి. అమెరికాలోని టెలిఫోన్ కంపెనీలన్నీ ఫోన్ పవర్ అనే ప్రోగ్రామ్ని నిర్వహిస్తాయి. దీన్ని కాల్ సెంటర్స్ ఉద్యోగులు ఉపయోగించుకుంటారు. ఈ ప్రోగ్రాంలో ఫోన్లో మాట్లాడేటప్పుడు కూడా చిరునవ్వు నవ్వమని వారికి సలహా ఇస్తారు. మీ గొంతులో ఆ చిరునవ్వు వినిపిస్తుందని వాళ్ళు అంటారు. సో ఇక్కడ కార్నెగీ చెప్పే సూత్రం ఏంటంటే మీ ఫేస్ మీద ఎప్పుడూ చిరునవ్వు ఉండాలని. థర్డ్ టెక్నిక్, సెకండ్ టెక్నిక్ ఎప్పుడు కూడా ఒకటే చెప్తున్నాడు రచయిత, ఎప్పుడు స్మైల్స్తో ఉండాలి, ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. నవ్వమన్నారు కదని చెప్పి 24 గంటలు చెప్పి 24 గంటలు నవ్వేయకూడదు. నవ్వమన్నారు సందర్భం బట్టి కదండి, నవ్వాలి. ఎస్, సిచ్యువేషన్ తగ్గట్టు మనం ఆ ప్రాసెస్ మనం చేయాలి. బ్యాడ్ థింగ్స్ దగ్గర వెళ్ళి నవ్వుతే బాగుంటుందా? హలో, నో గురుజీ. నో గురుజీ. ఏమంటారు అప్పుడు? అందుకనే సిచ్యువేషన్ తగ్గట్టు ఎప్పుడు ఆ ప్రాసెస్ చేయాలి. ఫేస్లో ఎప్పుడు కూడా స్మైల్ మెయింటైన్ చేస్తాం. మార్కెటింగ్లో ఫీల్డ్లో ఉన్న వ్యక్తికి అయితే 100% ఉండాలి. ఎదుటి అలాగే. వ్యక్తిని నువ్వు అట్రాక్ట్ చేద్దాం అనుకున్నా అది 100% ఉండాలి. స్మైల్ అనేది ఉండాలి. నవ్వడం చాలా మందికి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఇక్కడ రచయిత కూడా ఏం చెప్తున్నాడంటే ప్రాక్టీస్ చేయమంటున్నాడు. ఏ విధంగా? మీకు మీరు ఏదైతే ఉందో పాట పాడుకుంటూ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా విషయంలో మీకు మీరు అర్థంలో చూసుకుంటూ ప్రాసెస్ చేయమంటున్నాను. నవ్వడం కొంచెం ఇబ్బంది కొంతమందికి. ఇప్పుడు వరకు కొన్ని ఇయర్స్ నుంచి అది అలవాట్లయింది. దాన్ని అలవాటు చేసుకునే ప్రాసెస్ మనం చేయాలి. ఎందుకని? ఈ బిజినెస్ కోసమనే కాదండి. నవ్వడం ఓన్లీ ఈ బిజినెస్ కోసమేనా? నో గురుజీ. ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు, మనలో ఉన్న ఒక స్మైల్ పెట్టే మన పక్కన ఒక నలుగురు చేరతారంట. మీరు కోపంగా ఉన్నారు, నలుగురు చేరతారా? నో. ఎప్పుడు స్మైల్ ఇవ్వాలి. ఓకేనా? మరి మెయింటైన్ చేస్తారా మరి అది? ఎస్ గురుజీ. మన ఫేస్ చూడగానే బాబాయ్ ఇంత అసలు కోపంగా లేకపోవచ్చు, ఫేస్ చూస్తేనే బాబాయ్ ఏంటి ఇంత కోపంగా ఉన్నాడని అనిపించేస్తుంది చూడగానే. అంటే అది సమాజం ఏదైతే ఎన్వైరన్మెంట్ బట్టి ఇంట్లో సిచ్యువేషన్స్ లేకపోతే ఆ విధంగా ఆ వ్యక్తి అలా ఉండిపోతాడండి. మెయిన్ తనకు తప్పేం కాదు అది. తన యొక్క చిన్నప్పటి నుంచి తన యొక్క సిచ్యువేషన్స్ ఎన్వైరన్మెంట్ అంతా తన మీద ప్రభావం చూపించి తను అలా ఉండిపోతూ ఉంటాడు. ఎవరు చెప్పరు ఇంకలాగా, బాబు నువ్వు ఇలా ఉండకూడదు, మంచిగా నువ్వు ఇలాగా నవ్వుతూ ఉంటేనే కదా ఏదైనా బాగుంటుందని చెప్పి ఎవరు చెప్పరు. సో ఈ బిజినెస్లో కానీ లేకపోతే బయట మనం వ్యక్తులతో మూవ్ అవ్వాలన్నా 10 మంది నీ చుట్టూ ఉండాలన్నా కూడా ఆ స్మైల్ అనేది మెయింటైన్ చేయాలి. ఎస్ ఆర్ నో? ఎస్ గురుజీ. ఇఫ్ యూ డోంట్ డూ దిస్ యు ఆర్ హెడెడ్ ఫర్ ట్రబుల్. ఆండ్రూ కార్నెగీని అందరూ స్టీల్ కింగ్ అని పిలిచేవారు. కానీ అతనికి స్టీల్ తయారీ గురించి ఏమీ తెలియదు. అతని కింద పనిచేసే వాళ్ళకే ఎక్కువ తెలుసు. కానీ అతనికి మనుషులతో ఎలా వ్యవహరించాలో తెలుసు. అదే ఆయన్ని ధనవంతుణ్ణి చేసింది. చిన్నప్పటి నుండే అతనికి నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉండేవి. 10 ఏళ్ల వయసుకే అతను మనుషులు తమ పేర్లకి ఎంతగా ప్రాధాన్యత ఇస్తారో కనిపెట్టాడు. దీనికి అతను ఒక ఉదాహరణ కూడా చెప్పాడు. ఆండ్రూ చిన్నప్పుడు ఒక కుందేల్ని పెంచుకునేవాడు. ఒకసారి ఆ కుందేలు పిల్లల్ని పెట్టింది. కానీ వాటికి ఆహారం పెట్టడానికి ఆండ్రూ వద్ద ఏమీ లేదు. కానీ అతనికి ఒక ఉపాయం తట్టింది. తన ఇరుగు పొరుగు పిల్లలందరినీ పిలిచి
కుందేలు పిల్లలకి కావలసిన ఆకులు తెచ్చిపెడితే వాటికి మీ పేర్లు పెడతానని అన్నాడు. ఆ ఉపాయం మ్యాజిక్ లాగా పనిచేసింది. అదే ఉపాయాన్ని ఆండ్రూ తన వ్యాపారంలో కూడా ఉపయోగించాడు. అతను పెన్సిల్వేనియా రైల్వేకి స్టీల్తో చేసిన రైల్ ట్రాక్స్ని అమ్మాలనుకున్నాడు. కానీ కొనడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఆ పెన్సిల్వేనియాకి ఎడ్గర్ థామస్ ప్రెసిడెంట్గా ఉండేవాడు. ఆండ్రూ అక్కడే ఒక స్టీల్ ఫ్యాక్టరీని నిర్మించి దానికి ఎడ్గర్ థామస్ స్టీల్ వర్క్స్ అని పేరు పెట్టాడు. ఇంకేముంది, అందరూ తన వద్ద కొనడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు రైల్వే బిజినెస్లో జార్జ్ పుల్మాన్కి ఆండ్రూ కార్నెగీకి పోటీ మొదలైంది. ఒక బిడ్కి సంబంధించిన పోటీలో ఇద్దరు ధరలు బాగా తగ్గిస్తూ నష్టం వచ్చినా సరే కాంట్రాక్ట్ తమకే దక్కాలని పోటీ పడుతున్నారు. ఇద్దరు ఒక హోటల్లో ఒక మీటింగ్లో కలిశారు. అప్పుడు కార్నెగీ పుల్మాన్తో, గుడ్ ఈవినింగ్ మిస్టర్ పుల్మాన్, మనిద్దరం మరీ మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాం అని మీకు అనిపించడం లేదా అన్నాడు. అప్పుడు పుల్మాన్ మీ ఉద్దేశం ఏంటని అడిగాడు. అప్పుడు కార్నెగీ తన మనసులో మాటను అతనికి చెప్పాడు. మనమిద్దరం ఒకే దానికోసం విడివిడిగా ప్రయత్నిస్తున్నాం, ఇద్దరం కలిసి ఎందుకు ప్రయత్నించకూడదు అన్నాడు. ఇద్దరం కలిసి పనిచేస్తే వచ్చే లాభాల గురించి కార్నెగీ వివరించాడు. కానీ అతనికి పూర్తి నమ్మకం కలగలేదు. చివరికి అతను, మరి ఆ కొత్త కంపెనీకి ఏం పేరు పెడదామనుకుంటున్నారు అని అడిగాడు. కార్నెగీ వెంటనే, అదేం ప్రశ్న, పుల్మాన్ ప్యాలెస్ కార్ కంపెనీ అని పేరు పెడదాం అన్నాడు. పుల్మాన్ మొహం కలకలలాడింది. నా గదిలోకి వెళ్ళి మాట్లాడుకుందాం రండి అని కార్నెగీని ఆహ్వానించాడు. ఆ రోజు జరిగిన డిస్కషన్ ఇండస్ట్రీ సెక్టార్లో కొత్త చరిత్రను సృష్టించింది. సో ఇక్కడ డేల్ కార్నెగీ చెప్పే సూత్రం ఏంటంటే, ఏ భాషలోనైనా సరే ఒక వ్యక్తికి అతని పేరు పలకటం అతి మధురమైన ముఖ్యమైన శబ్దం అనే విషయాన్ని మర్చిపోకూడదు. 4th టెక్నిక్. హలో, థర్డ్ టెక్నిక్ ఏంటి? మన పేరు మనం చెప్పుకున్నప్పుడు ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఎదురు వ్యక్తి చెప్తే బాగుంటుంది గురుజీ. వినాలనిపిస్తుందా, అనుకోవాలనిపిస్తుందా? ఎస్ గురుజీ. వినాలనిపిస్తుంది. ఇక్కడ చెప్పిన టెక్నిక్ ఏంటంటే, ఉదాహరణకి మీరు ఆ వ్యక్తికి దాని గురించి మినిమం ఏం తెలియదు, నాలెడ్జ్. ఇప్పుడు మన బిజినెస్ కోసం మనకి ఏమీ తెలియదు. ఉదాహరణకి డాక్టర్స్, హాస్పిటల్స్ చూడండి. హాస్పిటల్కి ఒక ఎండి ఉంటారు లేదా, అది మొత్తం టోటల్గా ఎస్టాబ్లిష్మెంట్ చేసిన వ్యక్తి ఉంటారు లేదా. ఎస్ గురుజీ. Yes, Guru. కానీ ఆ వ్యక్తికి ఏ ట్రీట్మెంట్ చేయడం రాదు, ఎస్ గురుజీ. కానీ హాస్పిటల్ మెయింటైన్ చేస్తాడు. ఎస్ నాయకత్వ లక్షణాలు. ఎస్ సార్. అలాగే మనకి కూడా ఈ బిజినెస్లో కొన్ని విషయాలు మనకు తెలియనప్పుడు మన అండర్లో కొంతమంది లీడర్స్ ఉంటారు. వాళ్ళకి అందులో చాలా ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటాయి. ఆల్రెడీ వచ్చి ఉంటాయి, ఆల్రెడీ కొంతమంది లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువ ఉంటాయి. మన దగ్గర లేకపోయినా కూడా వాళ్ళతో కలిసి జర్నీ చేయాలి. కలిసి చేస్తే ఎంత బాగుంటుందని విషయం చెప్పాలి. విడివిడిగా చేసే బదులు, ఇక్కడ చూడండి, ఇక్కడ రచయిత ఏదైతే ఉందో, ఇద్దరు పార్ట్నర్స్ ఇద్దరు కూడా సపరేట్గా పోటీగా చేశారు ఇద్దరు. కానీ అక్కడ ఇద్దరు కలిసి చేస్తే ఎంత బాగుంటుందని విషయం బెనిఫిట్ చెప్పలే తను. హలో, పోటీగా కాంపిటేటర్గా ఇద్దరు చేస్తున్నప్పుడు లాస్ వచ్చింది. యాక్చువల్లీ నష్టమైనా కూడా ఒకరికొకరు పోటీగా ఉండాలని చెప్పి లాస్గా చేశారు. కానీ ఎప్పుడైతే కలిసి చేస్తే ఎంత బెనిఫిట్ అనే విషయం ఎదుటి వ్యక్తికి చెప్పడం బట్టి ఇమ్మీడియట్గా ప్రాసెస్ జరుగుతుందా లేదా. ఎస్ గురుజీ. అలాగే మన అండర్లో ఏదైతే ఉందో కొంతమంది లీడర్స్ ఉంటారు. వాళ్ళు సపరేట్గా చేసే ప్రాసెస్లో ఏదైతే ఉందో, తన దగ్గర ఉన్న స్కిల్ మన దగ్గర లేకపోవచ్చు. కానీ ఎప్పుడైతే ఆ స్కిల్, తన దగ్గర ఉన్న స్కిల్ని మనతో మ్యాచ్ చేసుకుని ప్రాసెస్ చేస్తే, కలిసి చేస్తే పెద్ద మిరాకిల్ హిస్టరీ క్రియేట్ చేయొచ్చు. ఆ విషయం, ఆ బెనిఫిట్ చెప్పాలి. నువ్వు ఇప్పుడు ఏదైతే ఇండివిజువల్గా ప్రాసెస్ చేస్తున్నావు, ఇండివిజువల్గా ప్రాసెస్ చేస్తున్నప్పుడు ఎప్పుడైతే నువ్వు నేను కలిసి వర్క్ చేస్తే దానికి ఎంత డబల్ బోనస్ జరుగుతుంది, ఎంత బోనస్ దొరుకుతుంది అనే విషయం మనం క్లారిటీ ఇవ్వగలిగితే 100% మనతో జర్నీ చేస్తారు. నాకెంత బెనిఫిట్ అనే విషయం చెప్పకూడదు. హలో, నా దగ్గర, నీ దగ్గర ఈ స్కిల్ ఉంది, నా దగ్గర స్కిల్ లేదు, ఆ స్కిల్ లేదని చెప్పకూడదు. కలిసి జర్నీ చేస్తే ఎంత బెనిఫిట్ తీసుకోవచ్చు అనే విషయం చెప్తే 100% మనతో ట్రావెల్ చేస్తారు. ఎస్ ఆర్ నో? Yes, Guruji. An easy way to become a good conversationalist. ఒక వ్యక్తి ఎంత కోపిష్టైనా, అందరినీ విమర్శించేవాడైనా, అవతలి వ్యక్తి ఓర్పుతో మౌనంగా వినేవాడైతే మెత్తబడిపోతాడు.
దీనికి ఒక ఉదాహరణ ఉంది. న్యూయార్క్లో ఓ టెలిఫోన్ కంపెనీ ఒకసారి ఓ కస్టమర్ అదే పనిగా తమ కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్తో రూడ్గా మాట్లాడుతున్నాడని తెలుసుకుంది. అతను తన బిల్స్ కూడా సరిగా చెల్లించేవాడు కాదు. న్యూస్ పేపర్స్ లో కంపెనీ గురించి నెగిటివ్ గా వార్తలు రాయించాడు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి తరచూ కంప్లైంట్ చేసేవాడు. చివరికి కంపెనీ అతన్ని కంట్రోల్ చేయడానికి ఒక సమర్థవంతమైన ఒక ఉద్యోగిని అతని వద్దకు పంపింది. అతను ఆ ఉద్యోగి ముందు తన కోపాన్నంతా ప్రదర్శించాడు. అయినా ఆ ఉద్యోగి తాను చెప్పేది మాత్రమే విన్నాడు, అవును అని అతన్ని సమర్థించేవాడు. అంతేకాని కంపెనీ తరఫున వాదన చేయలేదు. ఇలా 4 సార్లు ఆ కస్టమర్ ని కలిసి అతను చెప్పే కంప్లైంట్స్ అన్ని విన్నాడు, వాటితో ఏకీభవించాడు. ఇంతకు ముందెప్పుడు ఎవరు ఆ కస్టమర్ తో ఇంత కూల్ గా వ్యవహరించలేదు. అందువల్ల ఆ కస్టమర్ అతనితో స్నేహపూర్వకంగా మాట్లాడసాగాడు. 4వసారి కలిసినప్పుడు ఆ కస్టమర్ తాను ప్రారంభించిన టెలిఫోన్ సబ్స్క్రైబర్స్ ప్రొటెక్టివ్ అసోసియేషన్ కి చార్టర్ మెంబర్ గా ఆ ఉద్యోగిని నియమించాడు. పెండింగ్ లో ఉన్న ఫోన్ బిల్స్ అన్ని కట్టేశాడు. తాను చేసిన కంప్లైంట్స్ అన్ని వెనక్కి తీసుకున్నాడు. అక్కడ ఆ కస్టమర్ తాను కస్టమర్ రైట్స్ ని రక్షిస్తున్నాడని అనుకుంటున్నాడు. కానీ అతను కోరుకుంది సరైన గుర్తింపు, ప్రాముఖ్యత లభించాలని. కానీ ఎప్పుడైతే కంపెనీ తమ ఉద్యోగిని తన వద్దకు పంపి అతన్ని గుర్తించిందో అతను శాంతించాడు. ఈ బిజీ లైఫ్ లో మీతో మాట్లాడే వ్యక్తులకి తమ మీద, తమ ఇష్టాల మీద, తమ సమస్యల మీద ఉన్న ఇంట్రెస్ట్ మీ మీద ఉండదని గుర్తుంచుకోండి. చైనాలో కరువు కాటకాలొచ్చి కొన్ని లక్షల మంది చనిపోయారన్న వార్త కన్నా ఒక మనిషికి తన పంటి నొప్పే బాధ కలిగిస్తుంది. సో ఈసారి మీరు ఎవరితోనైనా మాట్లాడడం ప్రారంభించే ముందు ఈ విషయం కాస్త ఆలోచించండి. ఇక్కడ కార్నెగీ చెప్పే సూత్రం ఏంటంటే చక్కగా వినండి, ఎదుటి వారిని తమ గురించి చెప్పమని ప్రోత్సహించండి. టెక్నిక్ 5. ఈ టెక్నిక్ 4లో ఏం చెప్తున్నారు? గురించి చాలా మంది చెప్పడానికి అవకాశం ఇవ్వాలి మనం. చాలా మందికి ఎదుటి వ్యక్తి ఏం చెప్తున్న విషయం వినడానికి ఇష్టం ఉన్నదండి. ఇప్పుడు ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి కంటిన్యూగా ఫాలోఅప్ చేస్తున్నాం, డిఫరెంట్ మార్కెటింగ్ చేయడం బట్టి మన కంపెనీని వేరే వేరే విధంగా మాట్లాడుతూ ఉంటాడు జనరల్గా. ఇది కూడా అంతే, అదే ఇలాగే ఇలాగే ఇలాగని చెప్తూ ఉంటాడు. చాలామంది దాన్ని అక్కడ లేదు మా కంపెనీయే బెస్ట్ అని చెప్పి చెప్పడం కోసం ఎదురు వ్యక్తి చెప్పే మాటలు పూర్తిగా వినకుండా మన కంపెనీ గురించి బెస్ట్గా చూపించాలని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. Yes. ఎప్పుడు కూడా ఆ వ్యక్తి చెప్పేది దాని గురించి ఎప్పుడు కూడా అక్కడ ఆర్గ్యూ కింద అవ్వకూడదు, ఒక డిబేట్ అవ్వకూడదు. చెప్పండి, ఆర్గ్యూ డిబేట్ రెండు అయితే మనకైనా బెనిఫిట్ అలాగా? నో గురుజీ, మన మాట మరి వినరు. మన మాటే నగ్గాలని చెప్పి ఉద్దేశంతో మనం ఉంటాం, మరి ఎదుటి వ్యక్తి కూడా అలాగే కదా అనుకుంటాడు. ఎస్ గురుజీ. Yes, గురుజీ. నేనే బెస్ట్ అని చెప్పి విధంగా అతను చూపించుకుందాం అనుకుంటాడు. మనం కూడా ఎదురు వ్యక్తి ఉందో మన కంపెనీయే బెస్ట్ అని చెప్పి మనం చూపించడం కోసం మనం ప్రాసెస్ చేస్తూ ఉంటాం. అప్పుడు ఖచ్చితంగా అలా అప్పుడే చేయడం best బట్టి అన్నట్టు ఉంటాడు. ఇద్దరం గెలవలేమండి, ఇద్దరు గెలవలేం, ఎప్పటికీ గెలవలేం. ఎప్పుడు ప్రశాంతంగా కూల్గా విని ఓకే సార్, ఓకే డన్, సూపర్ సార్, ఆ వ్యక్తిని అక్కడ అప్రిషియేషన్ చేసి ప్రాసెస్ చేసి తర్వాత అలాగ ప్రశాంతంగా వినడం పెట్టి ఎదుటి వ్యక్తి అది అబ్జర్వ్ చేస్తాడు, నా మాటకి ఇంత వాల్యూ ఇస్తున్నానని చెప్పి అనుకుంటాడు, ఇంత గుర్తింపు ఇస్తానని చెప్పి అనుకుంటాడు. ఎప్పుడైతే ఎదుటి వ్యక్తి గుర్తింపు ఇచ్చామో 100% మన దారిలోకి వస్తాడు. అప్పుడు లాస్ట్ చేసి మొత్తం అంతా టోటల్గా చేసి ఓకే సార్ అని చెప్పి మనం మాట్లాడేటప్పుడు ఎదుటి వ్యక్తి కూడా వింటాడు. ఎందుకని? అతను చెప్పే మాటలు ప్రతిదీ మనం విన్నాం కాబట్టి మనం తర్వాత మనం మాట్లాడే మాటలు కూడా తను వింటాడు. సో ఇక్కడ నుంచి మనం చెప్పేది ఏంటంటే ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తితో ఎప్పుడు కూడా ఏదో ఆర్గ్యూ చేస్తానని చెప్పి ఆ ఆర్గ్యూని పెంచే ప్రాసెస్ మనం చేయకూడదు. కూల్గానే ఉండాలి, అలాగా ప్రశాంతంగా వినాలి. ఫస్ట్ వినడం రావాలి. చాలా మందిలో ఆ వినే ఓపిక చాలా తక్కువ ఉంది. బిజినెస్లో పేషెన్సీ కావాలా వద్దా? కావాలి గురుజీ. పేషెన్సీ అంటే ఏంటి? వర్క్ చేయడంలో పేషెన్సీయా? ఓర్పు. అన్నిట్లో ఓన్లీ వర్క్ చేసే ప్రాసెస్లోనే కాదు, సక్సెస్ కోసం వెయిట్ చేయడమే కాదు, ఎదుటి వ్యక్తి చెప్పే మాటల్లోనే వెయిట్ చేయాలి. ఫస్ట్ ఎదుటి వ్యక్తి అయినా మాట్లాడుతున్నప్పుడు అది కంప్లీట్ అవ్వాలి. అది మధ్యలోనే ఎంటర్ అయిపోతారు, చాలా మంది మధ్యలో ఎంటర్ అయిపోతారు.
అది కంప్లీట్ అవ్వకుండానే ఎదురు వ్యక్తి ఏదో చెప్తున్నాడు పాపం. ఓకే సార్, అక్కడితో నాకు తెలిసిపోయింది కదని చెప్పి అక్కడితో కట్ చేసేయకూడదు. వినాలి, కంప్లీట్ అయ్యే వరకు వినాలి. అప్పుడే మనకు ఛాన్స్ ఇస్తాడు. ఎస్ సార్ నో? హలో. ఎస్ గురూజీ. హౌ టు ఇంట్రెస్ట్ పీపుల్. మేరీల్యాండ్లో ఎడ్వర్డ్ అనే వ్యక్తి ఆర్మీలో తన ఉద్యోగం పూర్తి చేశాక వేరే ఉద్యోగం కోసం వెతకసాగాడు. అని దురదృష్టవశాత్తు ఆ రోజుల్లో పెద్దగా ఉద్యోగ అవకాశాలు ఉండేవి కావు. అక్కడ ఉన్న కంపెనీలన్నీ ఆర్జే ఫంక్ అనే వ్యక్తి ఆధీనంలో ఉన్నాయని తెలుసుకున్నాడు. అతనికి అధికారము, డబ్బు సంపాదించడమే ఇష్టమని ఆర్జే ఫంక్ ను కలవాలంటే ముందు అతని సెక్రటరీని కలవాలి. ఆ సెక్రటరీ ఆర్జే ఫంక్ కి నమ్మకమైన వ్యక్తిని ఎడ్వర్డ్ తెలుసుకొని ఆమె వద్దకు వెళ్లి, ఎడ్వర్డ్ ఇలా అన్నాడు, నేను మీకు చెప్పబోయే విషయం మీ బాస్ కి ఆర్థికంగాను రాజకీయంగాను విజయం తెచ్చిపెడుతుంది. దీనిలో మీ పాత్ర కూడా ఎంతో ముఖ్యమైంది అని వివరించాడు. అప్పుడు ఆమె ఆర్జే ఫంక్ ను కలిసే అవకాశం కల్పించింది. ఎడ్వర్డ్ అతని క్యాబిన్ లోకి వెళ్ళగానే ఆర్జే ఫంక్ నవ్వుతూ పలకరించి అతను ఎందుకు వచ్చాడో అడిగాడు. అప్పుడు ఎడ్వర్డ్ ఇలా అన్నాడు, మిస్టర్ ఫంక్, మీరు ఇంకా డబ్బు సంపాదించే ఉపాయం నా దగ్గర ఉంది. ఆ ఉపాయాన్ని అమలులో పెట్టేందుకు అతనుకున్న అర్హతలు కూడా వివరించాడు. ఇదంతా విన్న ఫంక్ వెంటనే ఉద్యోగం ఇచ్చేశాడు. అతనితో పాటు ఎడ్వర్డ్ దాదాపు 20 ఏళ్లు పనిచేశాడు. సో మిమ్మల్ని ఎవరైనా ఇష్టపడాలంటే ఎదుటి వ్యక్తి ఇష్టమైన విషయాల గురించి మాట్లాడితేనే ఫలితం ఉంటుంది. ఇక్కడ కార్నెగీ చెప్పే సూత్రం, ఇతరుల అభిరుచుల్ని గమనించి వాటి గురించే మాట్లాడండి. టెక్నిక్ నెంబర్ 5 ఏంటండి? ఎదుటి వ్యక్తికి ఏదైతే ఇష్టమో వాటి గురించి ఎక్కువ డిస్కస్ చేయాలి. అనవసరమైన దాని గురించి మాట్లాడితే ఏముండదు, పని చేయదు. ఎదుటి వ్యక్తికి ఏమి ఇష్టమో తెలుసుకోవాలి లేదా? అలాగని అన్నీ చేసి పెట్టేమని గురించి కాదు. ఇప్పుడు ఎదుటి వ్యక్తికి ఫుడ్ ఏదో ఇష్టం అని చెప్పి ఏదైతే ఉందో, ప్రాస్పెక్ట్కి ఫుడ్ ఏదో ఇష్టం అని చెప్పి ఆ ఫుడ్ వెళ్ళి ఇప్పించమని ఏం చెప్పడం గురించి కాదు. ఫుడ్ విషయంలో కాదు, కొన్ని అభిరుచులు ఉంటాయి, తనకి ఇష్టమైనవి కొన్ని ఉంటాయి. కొంతమందికి స్పోర్ట్స్లో ఇష్టం ఉంటుందా లేదా? స్పోర్ట్స్ ఇష్టం ఉంటుందా ఉండదా? ఎస్. జనరల్గా కొంతమందికి పాలిటిక్స్ ఇష్టం ఉంటుంది. కొంతమందికి ఏదైతే ఉందో ఇలా కొన్ని ఇష్టాలు ఉంటాయి. వాటి గురించి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక వ్యక్తి పాలిటిక్స్ గురించి మాట్లాడుతున్నారు అనుకోండి, మనం జనరల్గా పార్టీల పరంగా చూసుకుంటే ఎదుటి వ్యక్తికి ఆపోజిషన్లో చెప్తున్నాడు తను. అలాగని చెప్పి మనకి ఇష్టమైన దాని గురించి మాట్లాడకూడదు. అక్కడ వైఎస్ఆర్సీపీ గురించో లేకపోతే టీడీపీ గురించో లేకపోతే జనసేన గురించో దేని గురించో మాట్లాడుతున్నారు జనరల్గానే. మనకేమో ఆ వ్యక్తి మాట్లాడే విషయం మనకు నచ్చట్లేదు, ఎందుకంటే వేరే పార్టీ అని చెప్పి. అలాగని చెప్పి మనం మన పార్టీ గురించి మనం మాట్లాడామనుకోండి, ఏమవుతుంది అక్కడ? ఆర్గ్యుమెంట్స్ వస్తాయి. ఓకే సార్, బెస్ట్ సార్, నిజంగా చంద్రబాబు నాయుడు గారు బెస్ట్గా విజన్గా చేస్తున్నారు సార్ ఇప్పుడు అని చెప్పి ప్రాసెస్ చేస్తున్నప్పుడు అవును సార్ అని చెప్పి దానికి ఓకే చేయాలి. దాని గురించి ఒక 2 ముక్కలు ఆల్రెడీ పాస్ట్లో తను చేసిన బెస్ట్ ఏదో చెప్పాం అనుకోండి, కనెక్ట్ అవుతారు లేదా? ఎస్. అదే చంద్రబాబు గారు ఏం చేశారు, ఇందాక జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు బాగా చేశారు, ఇలా చేశారని చెప్పి మాట్లాడాం అనుకోండి, ఏమవుతుంది అక్కడ? శత్రుత్వం. శత్రుత్వం 100% అవుతుంది. వెళ్ళిన పని ఏంటి, ఇంకో ప్రాసెస్ జరుగుతుంది. సో అందుకని అదే ఒక ముక్క 2 ముక్కలు చెప్పేస్తే ఏమైపోద్ది, అక్కడితో అయిపోద్ది. మళ్ళీ ఓకే మనోళ్ళే అని చెప్పి ప్రాసెస్ చేస్తారు, 100% బిజినెస్లోకి వస్తారు. ఎస్ సార్ నో? ఎస్. అలాగే ఏదైతే ఉందో ఎదుటి వ్యక్తికి ఇష్టాలు ఏదైతే ఉన్నాయో దాని గురించి మాట్లాడాలి, డిస్కస్ చేయాలి. కొంచెం చేస్తే 100% కనెక్ట్ అవుతారు. ఎస్ సార్ నో? గురూజీ. హౌ టు మేక్ పీపుల్ లైక్ యూ ఇన్స్టాంట్లీ. చైనాకు చెందిన కన్ఫ్యూషియస్ అనే తత్వవేత్త ఒక మాట చెప్పాడు, నీ పట్ల ఇతరులు ఎలా ప్రవర్తించాలని నువ్వు అనుకుంటావో అదే విధంగా నువ్వు ఎదుటి వారి పట్ల ప్రవర్తించు అని అన్నాడు. డేల్ కార్నెగీ మన రోజు వాడే పదాల్లో ఐఎమ్ సారీ టు ట్రబుల్ యూ, ఇఫ్ యూ డోంట్ మైండ్, ఓంట్ యూ ప్లీజ్, థ్యాంక్ యూ వంటి పదాలు పనితో విసిగెత్తే వారిని కూడా ఆహ్లాదపరుస్తాయని అంటారు. కార్నెగీ ఒకసారి పోస్ట్ ఆఫీస్ కి వెళ్ళాడు. అక్కడ ఒక ఉద్యోగి విసిగెత్తి ఉండడం గమనించాడు. కొన్ని సంవత్సరాలుగా అతను అదే పని చేస్తున్నాడని తెలుసుకున్నాడు. అతన్ని మెప్పించి ఆనందపరచాలని అనుకున్నాడు. అతని వద్దకు వెళ్లి, మీలాంటి ఒత్తైన అందమైన జుట్టు నాకు కూడా ఉంటే బావుండు అన్నాడు. అతను ఆశ్చర్యపోయి తలెత్తి పైకి చూశాడు. అతను నవ్వుతూ, లేదండి, ఇంతకు ముందు ఉన్నంత జుట్టు ఇప్పుడు లేదు అన్నాడు. అప్పుడు కార్నెగీ
వయసుతో పాటు కొంత అందం తగ్గి ఉండొచ్చేమో కానీ ఇప్పటికీ అది చాలా అందంగా ఉందని నొక్కి చెప్పడంతో ఆ ఉద్యోగి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఇదంతా కార్నెగీ ఏదో ఆశించి కాదు, కేవలం అతన్ని ఆనందపరచడానికి చేశాడు. సో ఫైనల్ గా ఇక్కడ డేల్ కార్నెగీ చెప్పే సూత్రం ఏంటంటే, అవతలి వ్యక్తి తాను ముఖ్యమైన వాడినని అనుకునే విధంగా ప్రవర్తించండి, కానీ అది మనస్ఫూర్తిగా చేయండి. సో హలో, జనరల్గా మనం బయట ఏ విషయాలను మాట్లాడుతున్నప్పుడు ఎక్కువ ఈ థింగ్స్ యూస్ చేయండి మాట్లాడేటప్పుడు. ఐఎమ్ సారీ టు ట్రబుల్ యూ, ఇఫ్ యూ డోంట్ మైండ్, వోంట్ యూ ప్లీజ్, థ్యాంక్ యూ, ఇలాంటి వర్డ్స్ని యూస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఎదుటి వ్యక్తి ఏదైనా వర్క్ చేసుకున్నాడు అనుకోండి, మనం ఇలా ఆ వ్యక్తితో మాట్లాడదాం అనుకుంటున్నాం ఫర్ ఎగ్జాంపుల్. లేదా అనుకుంటే ఏదైనా బ్యాంక్కి వెళ్ళినప్పుడు లేకపోతే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీరు పెన్ తేయడం మర్చిపోయారు, ఎదుటి వ్యక్తి ఏదో బిజీగా ఉన్నాడు, ఆ వ్యక్తి దగ్గర మనం పెన్ తీసుకుందాం అనుకుంటున్నాం. ఎప్పుడు కూడా ఆ వ్యక్తితో మాట్లాడేటప్పుడు ఫస్ట్ మనం ఇఫ్ యూ డోంట్ మైండ్, ఎక్స్క్యూజ్ మీ సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్ అని చెప్పి మాట్లాడాలి. అక్కడ అలా మాట్లాడడం బట్టి ఇఫ్ యూ డోంట్ మైండ్ మీన్ ఏంటి, మీరేమీ అనుకోవద్దు. ఇలాంటి వర్డ్స్ మనం యూజ్ చేయగలిగితే ఆటోమేటిక్గా మనకి సపోర్ట్ చేస్తారు. సార్ పెన్ ఇస్తారా అని డైరెక్ట్గా ఇలా అడిగేసాం అనుకోండి, నాకు చిన్న వర్క్లో ఉన్నా, అదే ఇఫ్ యూ డోంట్ మైండ్ ఇలాంటి వర్డ్స్ యూజ్ చేస్తే, ఆ పెన్ ఇచ్చిన తర్వాత థ్యాంక్ యూ ఇలాంటి వర్డ్స్ యూజ్ చేయాలి. ఎదుటి వ్యక్తితో మనం మాట్లాడేటప్పుడు 100% ఇలాంటి వర్డ్స్ యూజ్ చేయడం బట్టి మంచి రెస్పెక్ట్ క్రియేట్ అవుతాయి. ఫస్ట్ రెస్పెక్ట్ క్రియేట్ అవుతాయి, మన మీద ఇంప్రెషన్ కూడా క్రియేట్ అవుతుంది మెయిన్. ఎస్ ఆర్ నో? సో ఎదుటి వ్యక్తిని బెస్ట్గా ఫీల్ అయ్యే విషయాలు ఏవైతే ఉన్నాయో అవి హార్ట్ఫుల్గా చెప్పాలి. ఇప్పుడు చూడండి, అక్కడ ఏదైతే ఎంతో బిజీగా ఉన్నాడు, ఎప్పటి నుంచి విసిగెత్తిపోయి ఉన్నాడు, సింపుల్గా ఒక మంచి మాటతో ఇంప్రెషన్ క్రియేట్ అయిందా లేదా? హలో, ఒక Yes. మంచి మాట ఏం చెప్పాడు అక్కడ, మీ జుట్టు చాలా ఒత్తుగా అందంగా ఒత్తిగా ఉంది. ఉంది అన్నాడు. యాక్చువల్లీ ఒత్తిగా ఉందా లేదా అనేది ఇద్దరికీ తెలుసు. ఇక్కడ చెప్పే వ్యక్తికి తెలుసు, అక్కడ ఎవరికైతే ఉన్నదో అతనికి తెలుసు ఉందా లేదా అనేది. కానీ అతను ఏమన్నాడు మళ్ళీ, ఇప్పుడు ఏమీ లేదు సార్, అసలు ఏముంది ఇప్పుడు అని చెప్పి అన్నాడు. కానీ తనకి ఇష్టమైన మాటని మనం అలా ఆ ఫీలింగ్తో చెప్పడం బట్టి ఆటోమేటిక్గా Right. కన్వర్జేషన్ పెరుగుతుంది. ఎస్ సార్ నో? మరి చేస్తారా మరి ఈ టెక్నిక్స్ అని యూస్ చేస్తారా మరి? హలో, ఎస్ మగుడు. Yes, Guruji. కంపల్సరీ చెయ్యాలి గురూజీ. ఈ బిజినెస్కి కావాలి ఈ జనరల్గానా? No, Guruji. బయట మొత్తం ఎక్కడైనా కావాలి. ఈ మనలో రియల్ మనం లైఫ్లో దగ్గర బయట పెట్టాడు. ఉన్న రియల్ లైఫ్లో 100% కావాలి. ఓన్లీ బిజినెస్ కోసమే చెప్పట్లేదు నేను. రియల్ లైఫ్లో కూడా మనతో ఎక్కువ మంది ఉండాలి అంటే, మనతో ఎక్కువగా కలిసిమెలిసి ఉండాలి అంటే 100% ఇవన్నీ చెయ్యాలండి. ఈ ఎప్పుడు కూడా బయట మనకి ఎడ్యుకేషన్లో చెప్పరు, ఎడ్యుకేషన్ సిస్టంలో అసలు చెప్పరు. అలా చెప్పేలా ఉంటే ఎడ్యుకేషన్ సిస్టంలో ఈ ఇన్క్లూడ్ అయ్యి ఉంటే ఈరోజు మనుషుల్లో ఈ కోపాలు, ఒక్కొక్కరి మీద ఈర్ష్య ఇవన్నీ కూడా రావు. ఎస్. ఇవన్నీ చెప్పకే, ఇవన్నీ గైడెన్స్ ఇవ్వకే ఈరోజు మనుషుల్లోని ఈ కోపాలు, ఈర్ష్యలు, ఒకరి మీద ఏమైనా ఈ ఉండిపోవడం, శత్రుత్వం పెరిగిపోవడం ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే కేవలం ఇవి లేకే. మోరల్ వాల్యూస్ తగ్గిపోయి తగ్గిపోయి బాగా ఎడ్యుకేషన్ సిస్టంలో ఇవి ఇన్క్లూడ్ చేస్తే మాత్రం పోలీ అట్లీస్ట్ ఇప్పుడు ఆ సిస్టమ్ మనం ఎలాగో మార్చలేకపోతున్నారు, అట్లీస్ట్ మన ఇంట్లో ఉన్న పిల్లలకన్నా మనం ఇవి చేయాలండి. ఎస్. ఈ మారల్ వాల్యూస్ మాత్రం మన ఇంట్లో పిల్లలకు చెప్పాలి. ఆ నెక్స్ట్ జనరేషన్ చెప్తేనే అవి చెప్పాలి అంటే ముందు మనం పాటించాలి. మనం పాటించినప్పుడే పిల్లలకి హార్ట్ఫుల్గా చెప్పగలం. ఎస్ ఆర్ నో? మరి చేస్తారా మరి? హలో, Yes, Guruji. ఎస్ గురూజీ. ఈ బుక్లో చెప్పిన రూల్స్ అన్ని తెలుసుకున్నాక కూడా మీ జీవితంలో ఎదురయ్యే ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసే సామర్థ్యం మీలో కొంచెమైనా పెరగకపోతే మీకు సంబంధించినంత వరకు ఈ బుక్ ఫెయిల్ అయిందనే చెప్పాలి అని డేల్ కార్నెగీ అంటారు. సో ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ 2 parts సమ్మరీ. హలో, అది ఆ బుక్ ఫెయిల్ అయ్యారు అంటే ఈరోజు మన ముందుకి ఇలా ఉండకపోను. ఎస్. లాస్ట్ ఒక 90 years నుంచి ఈరోజు రన్ అవుతుందంటే అది ఫెయిల్ అవి కాదు, సక్సెస్ అయ్యి ఇప్పటికి కూడా బుక్స్ ఇంకా పర్చేస్ జరుగుతుంది, సేల్ జరుగుతూనే ఉంది ఇంకా. అంటే ఆ బుక్ అంతలాగా పబ్లిష్ అయింది. ఎస్ ఆర్ నో?
ఎస్ గురుజీ. ఐ హోప్ నాకు తెలిసి బెస్ట్గా తెలుసుకున్నారు అనుకుంటున్నాను. ఇవి 100% ఫీల్డ్లోనే కాదు, ఫ్యామిలీ పరంగా అవ్వచ్చు, ఎక్కడైనా కూడా యూజ్ చేస్తే బెస్ట్గా ఉంటుంది ఈ మారల్ ఎథిక్స్. ఎస్ ఆర్ నో? థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మంచిగా సబ్జెక్ట్ చెప్పే విషయం ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మా గురుజీ, మంచి విషయాలు మాకు అందించినందుకు. థ్యాంక్ యూ గురుజీ, థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. థ్యాంక్ సో యూ. ఎదుటి వ్యక్తితో ఎలా మనం ఆకట్టుకోవాలని చెప్పి చాలా సింపుల్ గా చాలా క్లియర్ గా అర్థం చేయించారు. సో లెజెండ్స్ ఎవరైతే ఉన్నారో సో ప్రతి ఒక్క వ్యక్తి మన గ్రేట్ మెంటర్స్ ఒకసారి థ్యాంక్స్ చెప్పండి. థ్యాంక్ యూ గురుజీ, Thank థ్యాంక్ యూ you. సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఎదుటోళ్ళు ఎలా ఆకట్టుకోవాలని చెప్పి ఈరోజు ఒక 3 మెంబర్స్ కి ఛాన్స్ దొరుకుతుంది. ఈరోజు జూమ్ ప్యానల్ లో ఎవరైతే నేర్చుకున్నారు అనేది ఒక 3 మెంబర్స్ అన్మ్యూట్ చేసుకుంటే వాళ్ళ త్వరగా ఫీడ్బ్యాక్స్ తీసుకుందాం. ఫస్ట్ 3 మెంబర్స్. గ్రేట్. ఎస్డి కృష్ణ సార్, గుడ్ మార్నింగ్. జై హో గురూజీ, గుడ్ మార్నింగ్ గురూజీ. ప్యానెల్లో మాట్లాడే అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు గురూజీ. గురూజీ, ఈరోజు సార్ చెప్పిన టాపిక్ మన బిజినెస్ పరంగా కాకపోయినా సరే మన వ్యక్తిగతంగా 100% చాలా అవసరం గురూజీ. మనం బయట పొగడడం అని కాదు, వాళ్ళలో ఉండే మంచి గుణాలను మనం మాట్లాడాలి గురూజీ. వాళ్ళలో ఉండే చెడుని ఏ రోజు కూడా మనం పాయింట్ అవుట్ చేయకూడదు. ఆ విధంగా కానీ మనం చేయగలిగితే బిజినెస్ లో కానీ బయటగా కానీ మనం చాలా సక్సెస్ఫుల్ గా ఉంటామని తెలుసుకున్నాం గురూజీ. సబ్జెక్ట్ చెప్పినందుకు చాలా చాలా ధన్యవాదాలు గురూజీ. థ్యాంక్ యూ గురూజీ. థ్యాంక్ యూ సార్. సత్యవతమ్మ, గుడ్ మార్నింగ్. ఈ ప్యానెల్లో మాట్లాడే అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. మొట్టమొదటిసారిగా మనం ఏ ఏ వ్యక్తినైనా కలిసినప్పుడు, ఎవరితోనైనా మాట్లాడినప్పుడు ఫస్ట్ చిరునవ్వుతో వాళ్ళకి స్వాగతం చెప్తున్నట్టు ఉండాలి. స్మైల్ ఫేస్ చేయాలి. రెండవది, వాళ్ళలో ఉన్న ఒక మంచి విషయాన్ని, అంటే ఒక ఏదన్నా మనకు నచ్చిన విషయాన్ని వాళ్ళు మాట్లాడే తీరులో కానీ, వాళ్ళు చూపించే ఇదిలో కానీ, వాళ్ళ డ్రెస్ ఇదిలో కానీ ఏదో ఒక విషయం మనకు నచ్చింది అనుకోండి, వెంటనే అభినందించాలి. ఒక ఇంట్లోకి వెళ్తాం, వాళ్ళ ఇల్లు చక్కగా అలంకరించబడి ఉంటుంది. సార్ మీ ఇల్లు చాలా బాగుందండి, ఇక్కడ రాగా నేను చాలా హ్యాపీగా అనిపించిందండి. లేకపోతే ఎదుట కొంచెం పూల తోటలు, మొక్కలు, కుండీల్లో చూస్తూ ఉంటాము. చూడగానే నిజంగానే ఆకర్షిస్తాయి మనకి. అది 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 కూడా ఎప్రిషియేషన్, అది కూడా చెప్పగలగాలి. మేము వస్తూ చూసామండి వాకిట్లో ఎంత చక్కగా పూల కుండీలు ఎంత చక్కగా ఉందండి. ఒక ఇంటికి వెళ్ళాం, నిజంగా ఒక అతను చిన్న బుద్ధుని పెట్టి చక్కగా పూల కుండీలు అదొక ఉద్యానవనంగా చేసాడు. చిన్న ప్రాంగణమే. చాలా అనిపించింది ఈ మనిషికి ఎంత ఐడియాగా, ఎంత ఆర్కిటెక్ట్గా ఉన్నాడా అనేసి. అలాంటి విషయాలు మనకు నచ్చినవి ఏదో ఒక విషయం మనం వాళ్ళని పొగడాలి, అంటే అభినందించాలి. వాళ్ళు మీ మంచి ఇది ఉంది, మీ దాంట్లో టాలెంట్. కొంతమంది చక్కగా మాట్లాడతారు, కొంతమంది మనిషిని వెంటనే గమనిస్తారు. ఒకళ్ళు మనల్ని పొగడంలో కూడా చెప్తారు, దాంట్లో కూడా వాళ్ళ అభినందన మనిషిని గమనిస్తున్నారు అన్నది తెలుస్తుంది అనమాట. అది బాగా అబ్జర్వ్ చేస్తున్నారు అనే విషయం, దాన్ని కూడా మనం పొగడాలండి. ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు వాళ్ళ మాటలు మనం పూర్తిగా మనం వినాలి. ఏం చెప్తున్నారు అన్నది వినాలి. మధ్యలో ఇంటర్ఫియర్ అవ్వకూడదు, ఎవరు కూడా ఇంటర్ఫియర్ అవ్వకూడదు. ఒక వ్యక్తి మనతో మాట్లాడేటప్పుడు వాళ్ళు ఏదో చెప్పాలనుకుంటారు. మనం ఎన్నోసార్లు నేను ఫీల్డ్కి వెళ్ళినప్పుడు అదే అనిపిస్తూ ఉంటాను. ఇది ఎన్నో చూసామండి, అది చూసామండి, ఇందులో అలా అయిందండి, అలాగే అయిందండి, మా ఫ్రెండ్ చెప్పాడు, మా తాత చెప్పాడు, ఇలా చెప్తూ ఉంటారు. కానీ మనం ఓపికగా వినాలి. వినిన తర్వాత మన సబ్జెక్ట్లోకి రావాలన్నమాట. అంటే అప్పుడు వినడంలోనే వాళ్ళకు కూడా ఆనందం చక్కగా వింటున్నారు అన్న ఇది ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా టెక్నిక్స్ అన్నీ నేర్చుకుని మనల్ని బాధ పెట్టే విషయమైనా సరే, కొంతమంది మనల్ని బాధ పెట్టే విధంగా ప్రవర్తిస్తారు. దాన్ని కూడా మనం బాధగా తీసుకోకుండా ప్రేమగా వాళ్ళకి, నేను ఈ విషయంలో మీరు కొంచెం ఇలా ఉండుంటే బాగుండేది. ఎప్పుడో టీంలో చాలా గొడవలు అవుతూ ఉంటాయి. తెలియకుండా చిన్న విషయాలకి హర్ట్ అయిపోతారు. అలాంటి మనం కనీసం 10 రోజులకో, వారం రోజులకో ఒకసారి కూర్చోపెట్టి మన టీంలో అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఇలా ఉన్నారు, అసలు ఈ కాజ్ ఏంటి, ఎవరు ఒకసారి ఓపెన్ హార్ట్తో మనసులో మనమే కాబట్టి చెప్పుకోండి, మాట్లాడుకోండి అంటే చాలా సమస్యలు తగ్గుతాయి సార్. అందరూ ఇంటిగా పనిచేస్తారు.
చాలా బాగుంది ఈ పుస్తకం. రచయిత అంత చక్కగా అంత విసుగుపోయి ఉన్న మనుషులతో కూడా ఎలా మాట్లాడి ఎలా కన్విన్స్ చూడండి, మీ జుట్టు చాలా ఒత్తుగా ఉంది అనగానే పాపం వాడు చాలా రిలాక్స్ అయిపోయాడు అనమాట. అస్తమాన ఆ పనిలో పడిపోయి నలిపోయిన వ్యక్తికి కొంచెం ఓదార్పు, కొంచెం ఊరట. ఎవరైనా నువ్వు అందంగా ఉన్నావు అంటే ఎవరికైనా ఇష్టమే. ఎంత ఎంతగా నువ్వు చక్కగా ఉన్నావు, నీ నవ్వు బాగుంది, నీ జుట్టు బాగుంది, లేకపోతే నీ హైట్ బాగుంది, ఏదో ఒకటి బాగోకుండా ఉండదు కదా. కనీసం మీ మాటలు బాగున్నాయి. అలాంటి ఒక మనిషిలో ఒక ప్రత్యేకత గుర్తించి మనం మాట్లాడే విధానంతో మన స్నేహం అన్నది అందరితో కూడా కలుస్తుందండి. అది మనిషి మనిషికి మధ్య ఉండే బంధాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. కార్తిరెడ్డి సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గురూజీ. థ్యాంక్ యూ ప్యానల్లో మాట్లాడినందుకు. గురూజీ చెప్పిన అన్ని పాయింట్స్ నేను విన్నాను గురూజీ. ఫస్ట్ దాంట్లో నేను నేర్చుకున్న పాయింట్ ఏంటంటే అప్రిషియేట్ చేయడం అనేది. యాక్చువల్గా అయితే మా మిస్సెస్ ప్రతిసారి వంట చేస్తుంది. వంట చేసి ఏదైనా మంచి రెసిపీ చేసి బిర్యానీ చేసిన నేను తినేస్తాను, ఎప్పుడు కూడా మెచ్చుకోను. అంటది ఏంటి ఎప్పుడు కూడా నన్ను బాగా చేసావు, బాగుంది, బాగోలేదని ఏవి చెప్పవేంటి అన్నది. అంటే గురూజీ చెప్పిన వెంటనే నాకు ఆ పాయింట్ నా మైండ్లోకి వచ్చింది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు మన ఇంట్లో వాళ్ళని మనం అప్రిషియేట్ చేయాలి. మనం ఏం చేసినా సరే. అలాగే ఎదుటి వాళ్ళు మనని దూషించినా సరే మన ప్రేమతో స్మైల్ ఇచ్చి ఓకే సార్ అనాలి. ఎందుకంటే మన ఫీల్డ్ లోకి వెళ్ళినప్పుడు స్మైలింగ్ ఫేస్ అనేది ఖచ్చితంగా ఉండాలన్నారు గురూజీ. ఆ స్మైలింగ్ ఫేస్ ఉంటే మనకి మొత్తం అంతా కూడా డే అంతా కూడా స్మైలింగ్ గా ఉంటా ఉన్నారు. అలాగే ఇక్కడ ఏంటంటే మత్తిది కూడా నేర్చుకోవాలి గురూజీ. నేర్చుకోకుండా మనకి ఏది రాదు. ఈ ప్యానల్ వాళ్ళ ద్వారాగా చాలా మంది చాలా నేర్చుకుంటున్నారు. నేను కూడా నేర్చుకుంటున్నాను గురూజీ. థ్యాంక్ యూ గురూజీ. థ్యాంక్ యూ అనడాలి. థ్యాంక్ యూ గురూజీ. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. రామలక్ష్మి మేడం. మేడం అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ గురూజీ. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. గురూజీ చెప్పిన విషయంలో నేను ఒకటి రిలీజ్ అయ్యాను గురూజీ. మనం ప్లాన్ చెప్పడానికి వెళ్ళినప్పుడు అవతల వ్యక్తి ఏం మాట్లాడుతున్నారో వినాలని చెప్పారు. చాలా ఎక్సలెంట్గా అయితే చెప్పారు గురూజీ. అయితే వాళ్ళలో కూడా ఒక ఆలోచన వస్తుంది గురూజీ. వీళ్ళు మనం చెప్పిందే వినట్లేదు, మనం వాళ్ళతో కలిసి జర్నీ చేయాలంటే మనం చాలా ఆలోచించి చేయాలి. లేకపోతే మనం కూడా వాళ్ళలాగే మాట్లాడాల్సి వస్తే మనం ఈ బిజినెస్లో అయితే ముందు వెళ్ళలేము అన్నట్టుగా ఆలోచించి చాలా మంది అయితే డిసప్పాయింట్ అయిపోయారు గురూజీ. ఆ పాయింట్లో నేను బాగా రిలీజ్ అయ్యాను గురూజీ. ఇక్కడ నుంచి గురూజీ చెప్పినట్టు సిస్టమ్ని ఫాలో అవుదామని చెప్పి అనుకుంటున్నాను గురూజీ. థ్యాంక్ యూ గురూజీ. ఈ పనుల్లో మాట్లాడే అవకాశం మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ గురూజీ. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. భాగ్యవతి మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ గురూజీ. ఈ ప్యానల్లో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు. నేను ఎప్పుడూ అయితే స్మైలీ ఫేస్ గానే ఉంటాను, కానీ ఫీల్డ్ లోకి వచ్చిన తర్వాత ఇంకా ఎదుటి వ్యక్తితో ఇంకా మాట్లాడడానికి ఇంకా ట్రై చేస్తూ కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అయితే తీసుకుంటున్నాను. కొంచెం మంది అయితే కొన్ని వేసే క్వశ్చన్స్ కి చెప్పలేక అది వాళ్ళు చెప్పేది తీసుకోలేకపోతున్నాం అన్నమాట అండి. అంటే మేము చాలా చూసేస్తాము అది ఇది అంటుంటే ఓకే సార్ అంటున్నాం, కానీ కొద్దిగా హర్టింగ్ అయితే అయిపోతున్నాం. ఇప్పటి నుంచి ఏంటంటే అలా కూడా అవ్వకుండా ఇంకా స్మైలీగా ఇంకా పాజిటివ్ గా దాన్ని కూడా తీసుకుని ముందుకు వెళ్తూ మా టీం మెంబర్స్ కూడా నడిపించుకుంటూ ఈ ప్యానల్ ఇచ్చిన అవకాశానికి చెప్పిన ప్రతిదీ సిస్టమ్ ని ఫాలో అవుతాను సార్ గురూజీ. థ్యాంక్ యూ గురూజీ. ఓకే మేడం, థ్యాంక్ యూ. సో ఈ రోజు మనందరికి ఇలా కూర్చొని మాట్లాడుతున్నాం అంటే గ్రేట్ మెంటర్స్ బ్లెస్సింగ్స్ వల్ల, అవునా కదా? సో ఇంకా లేట్ చేయకుండా మన గ్రేట్ మెంటర్ ని ఇన్వైట్ చేసుకుందాం. సో నేను ఒక్కడనే కాదు, కోస్ట్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క వ్యక్తి సపోర్ట్ చేయాలి. జీవితంలో ఉపయోగపడే విషయాలు నిత్య జీవితంలో కూడా కావాలి. ఎందుకంటే మనం బిజినెస్ చేసేదే పబ్లిక్తో, మిషన్తో కాదు కదా. అవునా? మిషన్ అనుకోండి ఎలా పడితే అలా వర్క్ చేస్తాయి, కానీ మనుషులతో వర్క్ చేసేటప్పుడు మాట్లాడేటప్పుడు చాలా, ఎందుకంటే ఇందాక చెప్పారు సతీష్ సార్, బయట ఎడ్యుకేషన్కి మనకి తేడా ఏంటంటే మనకు బుక్స్ పట్టి పడతాం, బుక్స్ని బట్టి పడతాం, అంతేనా? ఇప్పుడు తప్పులు చేస్తున్నారు, తప్పులు చేసి అందరిని జైల్లో శిక్ష చేస్తున్నారు, అవునా కదా?
కానీ Yes, ఇవే Maharaj. మిస్టేక్స్ చిన్నప్పటి నుంచి ఎందుకు నేర్పరు మనకి? చట్టాలు నియమాలు చిన్నప్పటి నుంచి ఎందుకు నేర్పరు? అవి నేర్పితే ఇప్పుడు ఎవరైనా మిస్టేక్ చేస్తారా? భయపడతారు. అవునా? సో Yes, Maharaj. కాబట్టి ఎప్పుడు కూడా ఏ వ్యక్తితోనైనా మాట్లాడాలన్నా అది ఫస్ట్ ఎదుటి వ్యక్తిగా వినాలి, అర్థం చేసుకోవాలి, అతన్ని పొగడాలి, మనల్ని మనం పొగడుకోకూడదు. అవునా? సో కాబట్టి మీరు ప్లాన్ చెప్పేటప్పుడు కూడా ఎదుటి వ్యక్తి మాత్రం వినండి, అతను ఏం చెప్తున్నాడు అన్నది. తర్వాత కొంచెంసేపు ఆలోచించి అప్పుడు మీరు సమాధానం చెప్పాలి. ఓకేనా? Yes, Maharaj. వండర్ఫుల్గా చెప్పారు కాబట్టి ఒకసారి శ్రీరామ్ సార్ అందరూ కూడా ఒకసారి థ్యాంక్ యూ చెప్పండి. Thank you, Mr. Sriram sir. Thank you so much. గురూజీ, థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ. థ్యాంక్ యూ గురుజీ, థ్యాంక్ యూ. చాలా మంచి సబ్జెక్ట్ ఈరోజు చెప్పారు Thank you so much, గురుజీ. Maharaj. Thank you so much, Guruji. Thank you. Thank you so much, Maharaj. Thank you so much.